హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు చనిపోయారు. 90 సంవత్సరాల ఆయన వయసు. చాలా కీలక పాత్ర పోషించారు ఆయన. అంటే ఏదైతే జీర్ణోద్ధర ఆలయాలు అంటారు, అంటే కొంచెం పాడైపోయిన ఆలయాలని పునరుద్ధరించడంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఆయన ఒక ఉద్యమమే రూపొందించారు. చాలా కీలకమైన వ్యక్తి. హిందుత్వ భావాల్ని అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సో పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపిన చెవిరెడ్డి. సౌందరరాజన్ మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరనుడని పేర్కొన్న చెవిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాళులు అర్పించారు. గతంలో ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో మాట్లాడుతున్నారు కానీ, హిందువులు ఆలయాలు తొక్కతులని ఇప్పుడు మీరు ఏదో బురద జల్లుతున్నారు కానీ, గతంలో మీకు తెలుసో లేదో మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టినప్పుడు చేవెల నుంచి ప్రారంభించారు పాదయాత్ర. అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ చేవెల నుంచి పాదయాత్ర ప్రారంభించబోయే ముందు చిలుకూరు వెళ్ళి, చిలుకూరులో ఆలయంలో దర్శనం చేసుకొని ఆలయంలో పూజలు చేసిన తర్వాతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలుకూరు నుంచి చేవెల నుంచి బయలుదేరారు. ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసు? ఏదో ఇప్పుడు తెలిసి తెలియకుండా సగం నాలెడ్జ్ తీసుకొచ్చి మీరు మేమింత లేకపోతే మేమే సనాతన ధర్మ పరిరక్షకులను, అసలు సనాతన ధర్మం పెంచడానికే మేము పుట్టామని చెప్పి కబుర్లు చెప్పుకొని కోడిగుడ్డు మీద ఏకల వీకే బ్యాచ్ ఉంది కదా, సగం నాలెడ్జ్ ఉన్న బ్యాచ్ మీకు తెలియకపోవచ్చు బహుశా. చేవెళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు చిలుకూరు వెళ్ళి అప్పుడు సౌందరరాజన్ గారి దగ్గర ఆశీస్సులు తీసుకొని అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఇది పాపం మీలో చాలామందికి తెలియదు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ గారు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన 5 ఏళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురికాగా భాస్కర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్టు చెప్పారు. వెంకట రాఘవాచారి, కోయలమ్మ దంపతులకు 1938 జూన్ 4న సౌందరరాజన్ జన్మించారు. ఆయన బాల్యం చెన్నైలో గడిచింది. ఎంకామ్, ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అనంతరం అక్కడే ప్రొఫెసర్గా చేరారు. వర్సిటీ రిజిస్ట్రార్గా 1999 వరకు పనిచేసి ఉద్యోగం విరమణ పొందారు. సౌందరరాజన్కు లక్ష్మీనరసింహన్, రంగరాజన్, మురళీధరన్ కుమారులు. ఆయన భార్య వసుమతి 2018లో మరణించారు. జీర్ణ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమాన్ని నడిపారు. శనివారం సౌందరరాజన్ భౌతికాయానికి అంత్యక్రియ నిర్వహించబోతున్నారు. ఆయన దానికి జగన్మోహన్ రెడ్డి గారు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ స్వామి సేవలో అంకిత భావంతో పనిచేసిన సౌందరరాజన్ భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టి గొప్ప ఆధ్యాత్మికతగా గుర్తింపు పొందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరలేదని పేర్కొన్నారు. సౌందరరాజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చక్రాలను ప్రార్థించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులపైన, హిందూ దేవాలయాలపైన, పూజారులపైన ఉన్న గౌరవం. మరి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే మీరంతా ఏడబోయారు? మీకు తెలుసా ఇది అసలు? కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా మీరు? ఏదో ప్రతి దానిపైన గుడ్డుపైన ఏకలు వేయటం, దుమ్మెత్తిపోయటం తప్ప అసలు ఈ మతాల గురించి వీటి గురించి మాట్లాడుతున్న మీకు ఏం తెలుసు చరిత్ర గురించి? గతంలో తిరుమల దేవాలయాల పరిరక్షణ కోసం కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ కోసం కావచ్చు జీవో తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఆ జీవో ఏంటో తెలుసా మీకు? ఆ జీవో క్రిస్టియన్లకి వ్యతిరేకంగా ఉందని ఆ జీవో ఎవరు ఆపేశారో తెలుసా మీకు? ఏం లేదు, ఊరికే జస్ట్ మాట్లాడుకుంటూ పోవాలి, బురద జల్లుకుంటూ పోవాలి. కానీ ఎందుకు ఇప్పుడు రాజకీయాలు ఎందుకులే కానీ సౌందరరాజన్ గారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం మేము కూడా.